ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. దశాబ్దాలుగా వెనుకబడిన వలసలకు పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ ఈ శాసనసభ కాలంలోనే పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒకరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలన సమీక్షల నిమిత్తం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక నీటిపారుదల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ను సందర్శించారు. ముందుగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను తనిఖీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మంగళవారం ఉదండాపూర్ రిజర్వాయర్ కింద R&Rకు 45 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు కోయిల్ సాగర్ అన్ని ప్రాజెక్టులను 100% పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డిపై 27,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1 ఎకరాకు సైతం నీళ్లు ఇవ్వలేదని అన్నారు. పైగా పాలమూరు రంగారెడ్డికి నీటి వాటాను సైతం సాధించలేకపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు ఓబెదుల్లా కొత్వాల్, రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి, మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి, షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ జానకి, ఎస్ఈ శ్రీనివాసరావు, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఎస్ మోహన్ రావు, మహబూబ్ నగర్ ఆర్డీఓ నవీన్, మైనర్ ఇరిగేషన్ జిల్లా ఎస్ఈ చక్రధరం, పాలమూరు రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు ఉన్నారు. నమస్కారం సార్, ఎంపీ సార్. శంకరన్న, ఓ శంకరన్న సార్, ఒకటి ఇరిగేషన్ వాళ్ళు తనకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సార్ సార్ ఉండండి. Let's go back. కష్టపడుతుందిగా ముందుకు రాని
జాగ్రత్త మళ్ళీ సార్ నాకు సార్ కొన్ని పక్కన చేస్తే సమస్యలు ఉన్నాయి. 10 కోట్లలో అయిపోతుంది. మూడు రకాల మంచి 70 crores 70 crores 70 crores వైడ్ అయితే ఉండేదే ఇట్లా ఫైనాన్స్ తప్ప స్థానికులు, గ్రామస్తులు, రైతులు, మిత్రులు, మీడియా మిత్రులు, అధికారులందరికీ కూడా నమస్కారం. మా పర్యటన ఒక ఉద్దేశం, లక్ష్యం కూడా నేను ముందు మీకు తెలియజేస్తాను. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7న ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి వారు ముఖ్యమంత్రి, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత మేము హైయెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో తరాలుగా వెనుకబడ్డ పాలమూరు జిల్లా గతంలో ఎప్పుడు వేరే ప్రాంతాలకి వలసలు పోయే ఈ పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, మా క్యాబినెట్ సహచరులు అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ప్రభుత్వం ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క, మరి మీ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో, ఒక డిటర్మినేషన్తో, ఒక చిత్తశుద్ధితో, ఒక సిన్సియారిటీతో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. ఇది సమీక్షించి ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా వేగవంతంగా చేయాలి, ఏ విధంగా ముంపు గురవుతున్న గ్రామస్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పర్యటన గురించి చెప్పి నేను మనం చేస్తున్నాను. మీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ R&R విషయంలో, LA విషయంలో మరి తప్పనిసరిగా ఆ దిశలోనే పయనం చేస్తూ నిన్ననే మీ R&R కింద 45 కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగింది. అదేవిధంగా అది పూర్తి చేస్తాం, ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేస్తాం. మరి పాలమూరు రంగారెడ్డితో సహా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా 100% ఈ శాసనసభ కాలంలో మరి మన ప్రభుత్వం పూర్తి చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా. మేము ఆ పనులు చేపట్టి వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీకు ఒకసారి నేను మనవి చేస్తున్నా. ఈరోజు చాలా చోట్ల చాలా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, మరి కొత్త జిల్లా కేంద్రాలు కూడా పర్యటన చేస్తున్నాం. మా ఏకైక ఉద్దేశం, లక్ష్యం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి. ఎంత వేగవంతంగా అయితే అంత వేగవంతంగా, ఎంత నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తాం, ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ఇంకా చాలా ప్రాజెక్టులు పోయేది కాబట్టి మాకు సెలవులను కోరుతూ జై హింద్, జై కాంగ్రెస్.
సందీప్